రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ 6వ డివిజన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బాలాజీ హోమ్స్ లో బీటీ రోడ్లను పనులకు, బృందావనం కాలనీ, కృష్ణానగర్ కాలనీలో వరద నీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్ దడిగ శంకర్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాటు మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రహీం శేఖర్ గారు, స్థానిక కార్పొరేటర్ శంకర్ గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. దాంతోపాటు కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో గత మార్చి నుండి చూస్తూ ఉన్నాము. ఈ కరోనా మహమ్మారి మనం ఒక రకంగా వేధిస్తూ ఉన్నా దాంతోపాటు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యంగా చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న అంశం ఏంటంటే సంక్షేమంగానే అభివృద్ధిగానే ప్రజలకు కావాల్సిన 2 కార్యక్రమాల్లో రాజీ పడొద్దు, వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోమన్న దాంట్లో భాగంగా ఈరోజు మన ఈ డివిజన్లో దాదాపుగా ఒక 60 లక్షల వరకు ఫౌండేషన్స్ వేసుకోవడం జరిగింది. వాటన్నింటి తొందర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాలనీ వాసులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే జనాభా బాగా పెరిగిపోయింది. రోజు బయటికి వెళ్తే కానీ తప్పని పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కానీ వీలైనంత వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో చాలా తీవ్రంగా ఉంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటూ వ్యవస్థనంతా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కోవిడ్ నామ్స్ పాటించండి, జాగ్రత్తగా ఉండండి అని మరొకసారి కోరుకుంటూ వ్యాక్సినేషన్ కూడా గతంలో వ్యాక్సినేషన్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. దయచేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని, వేసేటట్టు అందరికి ప్రోత్సహించాలని కాలనీ వాళ్ళందరూ కూడా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ కాలనీలో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేసుకునేటట్టు జాగ్రత్తలు తీసుకోమని కోరుతాం.